కాంగ్రెస్ యువరాజు వారు జర్మనీ పోయినరు. అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నేను ఏమనాలో నాకు అర్థం కాదు. ఇది మీ కమెంట్ రూపంలో చెప్పుండి ఫ్రెండ్స్. ఆ ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే తెల్ల కుర్తా వేసి ఒక నల్ల కోట్ వేసి ఒక స్టాండర్డ్ కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఎటికేట్ లాగా మాట్లాడుతుంటే ఆ ప్రెస్ మీట్లో కూడా ఎవరు జర్మనీ లేరు. ఉన్నోళ్ళంతా మన ఇండియన్స్ లెక్కనే నాకు కనిపించిండ్రు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మన కాంగ్రెస్ సపోర్టర్లకు కాదా అది పక్కకు పెడితే రాహుల్ గాంధీ ఒక ఢిమ్కా మాటలు షురూ చేస్తాడు. ఎట్లా అంటే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఉద్యోగాలు లేవు, ఉద్యోగావకాశాలు వస్తలేవు, కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మేము చైనీస్కి అప్పచెప్పేసినాం, చైనీస్కి అప్పచెప్పినందుకే మా దగ్గర బేరోజ్గారీ పెరుగుతున్నది, ఆ పొటెన్షియల్ భారత్కి ఉన్న పాపులేషన్ ఉన్న స్కిల్ ఫోర్స్ ఉన్న భారత్ దాన్ని ముంగడికి తీసుకోలేకపోతున్నది ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మాట్లాడతారు. అయితే మళ్ళీ నిజంగానే రాహుల్ గాంధీ చెప్పింది వాస్తవమేనా, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ భారత్లో ఎందుకు లేదు అని చెప్పి ఒకసారి మనం జర డీటెయిల్గా పోయి చూస్తే అఖండ మూర్ఖత అని అంటారు కదా, హైట్ ఆఫ్ ఫూలిష్నెస్ బయట కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ. 15 సంవత్సరాలు ఈ మనిషికి రాజకీయాలల్లో ఏ టాలెంట్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని బొందలగడ్డల మీద మూలలు కొట్టిండు. అది వేరే విషయం. అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇది అర్థమవుతుందా లేదా నాకు తెలియదు.